హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రాధి స్టైల్. మన హైదరాబాద్ బొలారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఉద్యానోత్సవ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఫెస్టివల్ నడుస్తుంది. సో చూసేద్దాం రండి. సో ఈ ఉద్యానోత్సవ్ ఫెస్టివల్కి ఎంట్రీ ఫ్రీ. మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 8 PM, బట్ లాస్ట్ ఎంట్రీ మాత్రం 7 PMకి క్లోజ్ అనమాట. ఈ ఫ్లవర్స్తో చేసిన జంతువుల బొమ్మలను అయితే చూడంగానే వావ్ అనిపిస్తుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా అందరూ పిక్చర్స్ తీసుకుంటూనే ఉంటారు వీటి దగ్గర. అండ్ అలానే వాక్వే నుంచి వచ్చేటప్పుడు పక్కనే ఉన్న సపోటా ఫార్మ్స్లో మాకైతే పికాక్స్ కనిపించాయి. వాటిని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎంట్రన్స్లోనే ఫస్ట్ మనకి వచ్చే స్టాల్ వచ్చేసి ఇండియన్ పోస్టల్ వాళ్ళ స్టాల్ వస్తుంది. సో ఆ స్టాల్ని తప్పకుండా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ చాలా కొన్ని రేర్ స్టాంప్స్ డిస్ప్లేలో పెట్టారు. అండ్ అలానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోటోని అక్కడ స్టాంప్స్ మీద ప్రింట్ చేసుకుని బై చేసుకోవచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో మీరు ఇంకా విజిట్ చేయలేదు అంటే తప్పకుండా ఈ వీకెండ్ వెళ్ళి విజిట్ చేయండి. మీ ఫ్యామిలీ కిడ్స్ని ఒక డే అంతా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. అండ్ అలసిపోతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మనకు కావాల్సినంత తినొచ్చు. అండ్ కిడ్స్కి వచ్చేసి ప్లే ఏరియా, ఆడుకోవడానికి మేజ్ పార్క్ అవి బాగున్నాయి ఇక్కడ. బై బస్ ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం మీకు సికింద్రాబాద్ నుంచి 24B బస్ ఉంటుంది. అండ్ అలానే JBS నుంచి అయితే 211M బస్ ఉంటుంది అనమాట. సో వాటికి ఇక్కడ రాష్ట్రపతి నిలయం దగ్గర స్టాప్ ఉంది. స్టాల్స్లో మనకి ఫస్ట్ వచ్చేది ఆత్రేయపురం పూతరేకుల స్టాల్. ఇక్కడ మనకి అప్పటికప్పుడు పూతరేకులు చేసి ఇస్తారు మనకు కావాలంటే. ఇంకా ఇక్కడ మనకి ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, మొక్కలు, ఫార్మింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, టెర్రకోటా, హనీ, మష్రూమ్స్, అలా చాలా స్టాల్స్ ఉన్నాయి. సో తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. Also, please subscribe my channel for more videos. కానీ ఈ మధ్యకాలంలో యువత చాలా బాధ అనిపిస్తూ ఉంటది. డ్రగ్స్కు బానిసలై, మత్తుకు బానిసలై, ర్యాషి డ్రైవింగ్ చేసి హెల్మెట్ పెట్టుకోకుండా ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి చాలా మంది యువత ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. దయచేసి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాము, కళాకారులుగా ఈ దేశం కోసం ఒక వీర జవాన్గా నువ్వు మీసాల యవ్వన ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప చిన్న చిన్న కారణాల చేత యువత చెడు మార్గంలో వెళ్లి ప్రాణాలు కోల్పోద్దని ఈ వేదిక నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువత ఈ దేశానికి వెన్నెముక అని చెప్పినటువంటి వివేకానందుని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని యువతకు పిలుపునిస్తూ మరి అప్పుడప్పుడు మరి కొన్ని కూడా మంచి మంచి విషయాలు కూడా చెప్పుకోవాలి. సంతోషంతో పాటు కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి, అవునా కదా? మనం గుడికి పోతే ఉంటది, క్యూలో నిలబడాలి, సెల్ ఫోన్లు జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు కూడా మీ సెల్ ఫోన్లు అన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు అచ్చమ్మ